కన్యకామాత కామిత వరదాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ #1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో రోజు రోజుకు విస్తరిస్తున్న రాక్షసి కరోనా. మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. వలస కార్మికుల ఆవేదన విని దిగి వచ్చిన ప్రభుత్వాలు. ప్రత్యేక రైళ్లలో సొంత గ్రామాలకు తరలిస్తున్న అధికారులు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ అమలు చేయాలన్న హైదరాబాద్ సిపి. కార్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరుకులు పంపిణీ చేసిన అంజనీ కుమార్. గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న వలస కూలీలకు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మత్స్యకారులకు స్వాగతం పలికిన ఎస్పీ రవీంద్రనాథ్. డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ను మరో 2 వారాల పాటు పొడిగించింది. మే 4వ తేదీ నుంచి 3వ విడత లాక్డౌన్ ప్రారంభం కానుంది. మే 17 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్లో కట్టుదిట్టమైన చర్యలు, ఆంక్షలు అలాగే కొనసాగనున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులనిచ్చింది. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. 33% సిబ్బందితో గ్రీన్ జోన్లలో ప్రైవేట్ కార్యాలయాలు పనిచేయవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో వివిధ ప్రదేశాల్లో ఉన్న వలస కూలీలను తమ సొంత గ్రామాలకు చేర్చాలని నిర్ణయించడంతో హైదరాబాద్లో పనిచేస్తున్న 1225 మందిని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక ట్రైన్లో తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని వారి రాష్ట్రాలకు పంపినట్టు అధికారులు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువులు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ అందించారు. కులుసుంపుర, జియగూడ, కార్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 420 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించారు సిపి. ఆయన మాట్లాడుతూ దాతల సహాయంతో పాటు పోలీసు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని తెలిపారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ అమలు చేయాలని సిపి కోరారు. जनाब नकीब मिल्लत का एक स्टेटमेंट आने के बाद मुहिबान मजलिस सीनियर मजलिस की रुखा तमाम अपने अपने एजाज के अंदर और अपने बस्तियों के अंदर और निकल कर
बस वो सबसे बड़ी इबादत है आज की तारीख में, सबसे बड़ी इबादत है। आइए फोटो निकालो। కరోనా లాక్డౌన్తో ఉపాధి లేకపోవడంతో వివిధ రాష్ట్రాల జిల్లాలకు చెందిన వలస కూలీలు తమ గ్రామాలకు పిల్లలతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆకలితో అలమటిస్తూ వెళ్తున్న కూలీలకు అన్నం పెట్టి ఆకలి తీర్చేందుకు కొంపల్లిలోనున్న సిక్కు సొసైటీ ఎస్పీఎఫ్ డీజీ తేజ్దీప్ కౌర్, సమృద్ధి సైన్మా రెస్టారెంట్ బ్రాంచ్ ఎండీ సందీప్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ జోష్నా శివారెడ్డి, అక్షిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సహకారంతో సుమారు 1200 మందికి ఆహారం పంపిణీ చేశారు. నమస్తే అండి, నేను జోష్నా శివారెడ్డి, 11th వార్డ్ కౌన్సిలర్ కొంపల్లి మున్సిపాలిటీ నుంచి. మేము రోజు సైన్మా రెస్టారెంట్ కొంపల్లి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఒక 1000 మెంబర్స్కి కుక్ ఫుడ్ ప్యాకెట్స్ను ఒక అరటిపండు సప్లై చేస్తున్నాము. ఇవాళకి ఇది 16th డే అండి. సో కొంపల్లిలోనే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ కానివ్వండి, వేరే డిస్ట్రిక్ట్స్, వేరే ప్లేసెస్లో కూడా ఐడెంటిఫై చేసి పంపిస్తున్నాం. నేను తేజ్దీప్ కౌర్ మేనన్, organization ki president. I'm extremely grateful to the management of Sainma Restaurant Kompalli and Shri Jyotsna Shivareddy, the corporate councillor of Ward 11, who are working with Sainma Restaurant to make available this langar. Maaku roju ivala 5వ రోజు maaku roju సాయంత్రం 1000 to 1200 ప్యాకెట్స్ ఆఫ్ రెడీమేడ్ ఫుడ్ ఇస్తున్నారు. ఒక అరటి పండుతో పాటు మేము దీనికి నీడీ ఫ్యామిలీస్కి రాష్ట్రం మొత్తానికి సప్లై చేస్తున్నాము. ఇంతకుముందు ఫస్ట్ డే కామారెడ్డి వరకు, చేగుంట, బిక్నూర్, తూప్రాన్, రామాయంపేట్, కామారెడ్డి వరకు సరఫరా చేశాము. మళ్ళీ కుక్కట్పల్లి, సుభాష్ నగర్, జీడిమిట్ల, ఎల్లమ్మబండ, జగద్గిరిగుట్ట, సురారాం, ఫాక్స్ సాగర్ అక్కడ సరఫరా చేశాము. తర్వాత అత్తాపూర్, బరంబాల, సిక్ ఛావ్నీకి సరఫరా చేశాము. ఈరోజు ఈ ఫుడ్ ప్యాకెట్స్ సంగారెడ్డి వరకు, ఇస్నాపూర్, సంగారెడ్డి, రామచంద్రాపురం, తర్వాత ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జిల్లా కలెక్టర్ ఆదిత్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో నెలకొన్న సమస్యలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వరంగల్ జిల్లాలో ఈసారి మీ అందరికీ తెలుసు, మరి మేజు ప్యాడీ విపరీతమైన పంట పండడం జరిగింది. మొక్కజొన్న అయితే మనకి రాష్ట్రంలోనే అత్యధికంగా పంట మన జిల్లాలో పండింది. మరి దానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు ఉన్నాయి. నిజానికి స్పేస్ ప్రాబ్లము, గన్నీసు, కోవిడ్-19 వల్ల వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ మేము ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్యాడీ కూడా మనకి స్టార్ట్ అయింది. జిల్లాలో మొదట పర్దనపేట, రాయపర్తి ఆ బెల్ట్లో వస్తుంది. సో ఇప్పుడు ఈ పరకాల బెల్ట్లో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ అవబోతోంది. దానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు నేను సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మేడే కాబట్టి కొంత ప్రొక్యూర్మెంట్ అనేది స్టాప్ ఉంది. బట్ ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి దానితో పాటుగా మనకి ఇప్పుడు మే 1 ఈరోజు వర్షాకాలము రాబోతోంది. హరితారానికి సంబంధించి కూడా నేను ప్రొక్యూర్మెంట్తో పాటు నర్సరీలు కూడా ఎలా ఉన్నాయి, ఏంటి, మెయింటైన్ ఎలా చేస్తూ ఉన్నారు అనేటువంటిది విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చే హరితారానికి మొక్కలు అందించడము అనేటువంటిది. అదేవిధంగా జిల్లాలో మనకి ప్రస్తుతము ప్రొక్యూర్మెంట్ మొక్కజొన్న, వరి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా రెండింటిని కూడా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గింజను కొంటామని మేము చెప్తూ వస్తున్నాము. కాకపోతే రైతులు మనకి కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని రైతులు లిమిటెడ్గా సెంటర్కు రావాలి. మేమందరివి కొంటాము, కానీ ఒకటేసారి 40 మంది 50 మంది వస్తే కొనడం కష్టము. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము లిమిటెడ్గా ఇస్తాము, వాళ్ళు మాత్రమే రండి. అవసరమైతే సెంటర్లు ఇంకొక 2 నెలలైనా మేము కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నాము. రైతులు చాలా చోట్ల వింటున్నారు. కాకపోతే కొంత వెదర్ చేంజ్ వల్ల రైతులలో కూడా భయం ఉంది. కాకపోతే అందరి దగ్గర కూడా సంయమనం పాటించి ఇదంతా చేసేది ప్రభుత్వం అంతా చేసేది రైతుల గురించి, రైతులు నష్టపోకూడదని. కాబట్టి మీరు కూడా ఇంకా అందరూ సహకరించినట్టయితే ప్రొక్యూర్మెంట్ ఏ ఒక్క రైతు నష్టపోకుండా
ప్రతి ఒక్క గింజ అనేటువంటిది మేము కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో సిఐటియు జిల్లా నాయకులు చిరంజీవి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్, లక్ష్మణ్, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సాయిలు తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం విజయవంతం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కార్మికులు కానీ కర్షకులు కానీ అనేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా భయంతో ప్రజలందరిగా బయట ఉన్న విధుల్లో నిర్వహిస్తున్న కార్మికులకు, ఆశా వర్కర్లకు కానీ, ఏఎన్ఎంస్ కానీ, అట్లనే మున్సిపల్ వర్కర్లకు కానీ ప్రభుత్వం చేతమట్టుకు ఇవ్వడం లేదు. ఈ మేడే సందర్భంగా కోరేది ఏంటంటే ప్రభుత్వం కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతోపాటు వృత్తిని కూడా చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీ గ్రామ సేవకులకు సంబంధించి వేతనాలు కూడా కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వీరికి ఇచ్చే కాస్తో కూస్తో కూడా ఇచ్చే దాంట్లో కూడా కోత విధించడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడే సందర్భంగా మీకు కోరేది ఏంటంటే ప్రభుత్వం కార్మికులందరూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ని కేటాయించాలి. అట్లనే కార్మికులందరూ కూడా ఆదుకోవాలి. ఏదైతే మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు 12 గంటల పని దినాన్ని పెంచడాన్ని తీవ్రంగా ఈ మేడే సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఏదైతే గతంలో 8 గంటల పని దినానిందో వాటిని కొనసాగించాలని చెప్పేసి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తాం. లేకుంటే ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి కూడా కోరుతున్నాం. ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ వారికి చెల్లించాల్సిన అదనపు వేతనం కూడా ఈ కరోనా సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో ఈ మేడే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో 15,000 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూజీసీ చైర్మన్ కౌన్సిలర్ విక్టరీ నర్సారెడ్డి, మున్సిపల్ కమిషనర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ కరోనా మహమ్మారి సమయంలో మళ్ళీ ప్రతినిత్యం పనిచేసే కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిని కరోనా ఫ్రీ ఆర్మూర్గా మార్చడానికి ప్రతినిత్యం పనిచేస్తూ మరి మన నిజంగా కూడా ఈ సమయంలో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్న సందర్భం. యావత్ ప్రపంచమంతా లాక్డౌన్ అయిన సందర్భంలో వారికి కూడా పిల్లలు ఉంటారు, వారికి కూడా ఫ్యామిలీ, వాటి అన్నింటినీ కూడా మరి మరిచి మన కోసం పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మేడే సందర్భంగా కర్షకులు కార్మికులకు గత 2 నెలల నుంచి పనులు లేవు కాబట్టి మరి ఇది కఠినమైన సమయం కాబట్టి నా తరఫున దాదాపు 15,000 మందికి పంపిణీ చేస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బియ్యం పంపిణీ, అదేవిధంగా డబ్బుల పంపిణీ ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇప్పటికే అంటే ప్రతి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అదేవిధంగా బియ్యం పంపిణీ కూడా జరుగుతూ ఉంది. మరి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక సైనికుల్లాగా ఒక దేశ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దేశం కోసం సైన్యం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా మా కౌన్సిలర్లు అందరూ పనిచేస్తున్నారు. వారందరికీ కూడా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మేడే సందర్భంగా నిజమైన పేద బడుగు బలైన వర్గాల కార్మికులు ఎవరైతే ఉన్నారో, నిత్యావసర సరుకులు ఇంట్లో కొనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇలా దాదాపుగా 16 రకాల ఐటమ్స్ షుగర్ నుంచి పడితే ప్రతి ఒక్కటి పంపిణీ చేస్తాము. చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మన కోసం పనిచేయడం నిజంగా చాలా గొప్ప విషయం కాబట్టి ఈ సందర్భంగా వారందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో కాలేజీలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. శ్రీ విద్య ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మణుగూరు ఏఎస్పీ శబరీష్ కాలేజీలో తనిఖీలు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 59,000 రూపాయలు నగదు, 1 కారు, 7 బైకులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు అరౌండ్ 10 o'clock నైట్ నమ్మదగిన ఇన్ఫర్మేషన్ రాగా ఏఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తర్వాత సర్చ్ వారెంట్ తీసుకొని శ్రీ విద్య డిగ్రీ కాలేజ్లో సర్ప్రైజ్ రైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో 10 మెంబర్స్
పేకాట ఆడుతున్నారు. సో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి వెళ్ళి 59,200 రూపీస్ క్యాష్ మరియు 7 సెల్ ఫోన్స్ అండ్ 7 టూ-వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి మీద కూడా సెక్షన్ 188 ఐపీసీ మరియు సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 51 క్లాస్ బి ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు సెక్షన్ 3 ఆఫ్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అది ఫర్దర్ ప్రాసెస్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో లీగల్ యాక్షన్ ఏం తీసుకోవాలో డెఫినెట్లీ తీసుకుంటాం. 7 సెల్ ఫోన్స్. కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద గుజరాత్ నుంచి వచ్చిన వలస కూలీలకు ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గుజరాత్ రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో చిక్కుకున్న 887 మంది మత్స్యకారులు 12 బస్సులలో రాష్ట్రానికి చేరుకున్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా నుంచి అనేక మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తూ మరి మార్గ మధ్యలో చిక్కుని ఈ లాక్డౌన్ వల్ల గుజరాత్ రాష్ట్రంలో ఉండిపోయి గత 40 రోజులుగా మీరు అనేక రకాల ఇబ్బందులకు గురై దీని మీద వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి అలానే కేంద్ర మంత్రి వారితో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి మీ అందరికీ కూడా మళ్ళీ సముద్ర మార్గంలోనే మేము పంపడానికి ప్రయత్నం చేస్తే అది టెక్నికల్గా వీలు కాకపోతే వెంటనే మరి 65 బస్సుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేసి మీ అందరికీ అన్ని రకాల ఏర్పాటు చేసి ఇవాళ కృష్ణా జిల్లా పోలీసు ఎస్పీ రవీంద్రబాబు గారిని ప్రత్యేకంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఈ బోర్డర్లో మిమ్మల్ని మర్యాదగా అందరినీ కూడా ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని 40 రోజులుగా మీరు పడే ఇబ్బందుల్ని మన ఆంధ్రుడిగా మనంతా కూడా ఎంతో బాధపడుతూ మరి మీకు కనీస ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ మరి విజయవాడ నుంచి డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ గారు అందరూ కూడా అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం మరి అందరూ కూడా రాత్రి నిన్న సాయంత్రం నుంచి ఒక బంధువులు కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ బంధువుల కోసం మరి ఇక్కడ మా రెవెన్యూ జగ్గయ్యపేట మండల రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ఒక విఆర్ఓ నుంచి తహసీల్దార్ వరకు, సబ్ కలెక్టర్ వరకు, కలెక్టర్ వరకు అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతిరోజు గంటకి మీకోసం ఆదిలాబాద్ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్కి వచ్చారా, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా వచ్చారా, ఖమ్మం నుంచి కృష్ణా జిల్లా బోర్డర్ దాకా ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూపులతో రాత్రి అంతా నిద్ర లేకుండా అధికారులంతా కూడా మరి మీకు అందరి కోసం ఎదురు చూడటం కూడా మరి మీరు మిమ్మల్ని. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో శ్రీ విజయదుర్గ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, రిక్షా కార్మికులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ త్రినాథ్, సెక్రటరీ శ్రీను, జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న గత 24 రోజుల నుండి శ్రీవేద ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు నిరుపేద బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్య తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల నిత్యం శ్రమిస్తున్న పోలీసులకు శాలువ కప్పి గొడుగులు ఇచ్చి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ట్రాఫిక్ సిఐ శ్రీశైలం, పోలీస్ సిబ్బంది మరియు సమితి సభ్యులు మూర్తి, క్రాంతి పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ జిల్లా దేశపేట నగరం ఎంహెచ్ నగర్ కాలనీ వాసులు కార్మిక దినమును పురస్కరించుకుని కాలనీలో సిపిఎం కార్యదర్శి ఎండి బషీర్ అహ్మద్ మరియు కె రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి సిపిఎం జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 134వ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, లాక్డౌన్ వల్ల ఈ వేడుకలు ఘనంగా జరుపుకోలేకపోతున్నామని తెలిపారు. కార్మిక దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇది ఇప్పుడు 134వ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఎందుకు ఈరోజు మేళ జరుపుకుంటున్నాం అంటే ఇది 1886లో మే 3న చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, ఎందుకంటే పని గంటలు ఈరోజు నిర్ణయించాలని చెప్పేసి 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి కార్మికులందరూ పెద్ద ఎత్తున మన ఫ్యాక్టరీల ముందు పెద్ద ర్యాలీ చేస్తూ ఉంటే అప్పటి ప్రభుత్వం ఉన్న అప్పటి దోపిడీదారులు పెట్టుబడికి ఈరోజు పెట్టుబడిదారులను అణచివేసేందుకు అప్పుడు దోపిడీదారులు వీళ్ళని అణచివేసేందుకు కార్మికులందరూ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో చనిపోతూ కార్మికులందరూ వాళ్ళ ఈ రక్తంలో కలిసిన అంగిని తీసి ఈరోజు ఈ ఎర్ర జెండాగా చెప్పేసి చెప్పిండ్రు. ఎందుకంటే కార్మిక వర్గాన్ని అణచివేస్తూ ఈ వ్యాపారవేత్తలు బడా భూస్వాములు అనగదొక్కుతుంటే వీటిని అనగదొక్కడం కోసం ఈరోజు ఈ మేడ జెండా ఏర్పడ్డది. ఈ జెండాను ఇప్పటి వరకు కూడా మనం నిలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పని గంటల విధానాన్ని అణచివేయాలని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్మిక ఈ 8 గంటల పని విధానం తీసేయాలని చెప్పేసి మళ్ళీ 12 గంటల పని విధానం పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మోడీ గారు కూడా ఈ నిర్ణయించడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ గుజరాత్ కానీ హర్యానా పంజాబ్లో కూడా ఇట్లాంటి విధానాలు అమలు చేయాలని చెప్పేసి ఈ మధ్యలో కొత్తగా పెడుతున్నారు. ఈ కరోనా వైరస్ సందర్భం కూడా ఈ కార్మికులను మళ్ళీ ఒత్తిడి చేసి ఈ మళ్ళీ పని గంటలు పెంచే విధంగా కూడా ఇప్పుడు బాగా ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ మార్కెట్ కానీ ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఎక్కడ చూసినా కూడా పని గంటలు అనేది పెంచుతూ ఉన్నారు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఇది పోరాడాల్సిన విషయం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మేళ జరుపుకోవడానికి కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది 8 గంటల పని విధానాన్ని మనం ముందుకు పోయడానికి మనం జరుపుతున్నాం. కాబట్టి దీన్ని కార్మికులందరూ కూడా ముందుకు సాగదీయాలని మేము కోరుతున్నాం. 134వ మేడే సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ 108వ డివిజన్ తెరాస సీనియర్ నేత ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఎం గంగాధరరావు ఆధ్వర్యంలో 1200 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీరలు మరియు భోజనం అందజేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు మేడే జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించి 1995 స్టార్ట్ చేసాం. మా తాతగారి పేరు అది. అప్పటి నుంచి కూడా లాస్ట్ 6 years నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మున్సిపల్ కార్మికులకి అయితేనేమి ఫీజులు ఎవరైతే కట్టిన వాళ్ళ ఫీజు కట్టడం, టెంపుల్స్ ఏదైతే ఉంటే టెంపుల్ డొనేట్ చేయటం, ఫర్దర్ ఈ లేబర్కి అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలితో ఉంటే ఆకలి తీర్చడం, మా తాతగారి పేరు నిలబెట్టడానికి నా సొంత ఖర్చులతో ట్రస్ట్ అంటే ఏదైతే ఉందో ఏదో బయట నుంచి ఫండ్స్ వస్తాయి ఇది పెడుతున్నాడు అనుకోవద్దు. మా తాతగారి పేరు నిలబెట్టడానికి ఈ కార్యక్రమం జరపబడుతుంది. కేటీఆర్ మా సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు కోవిడ్-19 ఇది ఏదైతే ఉందో ఈ కరోనా ఈ మాయరోగం అప్పటి నుంచి 23 లాస్ట్ మంత్ 23 నుంచి ప్రతిరోజు నిత్య అన్నదానం జరపబడుతుంది. 500 నుంచి 600 మందికి నిత్య అన్నదానం జరపబడుతుంది. 2500 నుంచి దగ్గర 2700 కిట్లు ప్రతి ఒక్కరికి 10 కిలోల రైసు, కిలో నూనె, కిలో కందిపప్పు, అట్లాగా వెజిటేబుల్స్ మొత్తం కలిపి ఒక కిట్టు 2500 ఫ్యామిలీకి ఇంతవరకు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఎవరు ఆకలితో మా మియాపూర్ డివిజన్ 108 ఏదైతే ఉందో ఈ డివిజన్లో ఎవరు ఆకలితో ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి నిత్యం కూడా మా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఉందో మా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా 12 కిలోల రైసు 500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అక్కడ అడపాదడపా ఉంటే వాళ్ళకు కూడా మా ట్రస్ట్ తరఫు నుంచి మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మా ముఖ్యమంత్రి దేవుళ్ళ మేరకు, మా యువ నాయకుల కేటీఆర్ దేవుళ్ళ మేరకు, మా ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారి దేవుళ్ళ మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అన్నం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్నం పెట్టడం, మెటీరియల్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు నారాయణపేట మండలం అంతారం గ్రామంలో యువత తమ వంతు సహాయంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు. గ్రామంలో మేము కోవిడ్-19 గురించి ప్రజలకు ఊర్లో అందరికీ అంబలి పంపించేసినాం, అలాగే మజ్జిగ పంపించేసినాం, ఈరోజు ఫ్రూట్స్ పంపించేసినాం. ఎందుకంటే అందరికీ కొద్దిగా
పండ్ల పంపిణీ ఎందుకు చేసినామంటే ప్రతి ఒక్కరు ఊర్లో ముసలోళ్ళకి వాళ్ళకు వీళ్ళకు నారాయణపేటకి వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళకుండా ముందుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందుకే మేము ఇది చేసినాం, పండ్లు ఫ్రూట్స్ పంపిణీ చేసినాం. జాగ్రత్తలు మేము ప్రతి ఒక్క ఇంటింటికి ఇచ్చేసినాము, ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క విలేజ్కి ఇచ్చేసాం. ప్రోటీన్స్ అదే ఇది కావడానికి ఇచ్చాము. ఇంకోటి మన నారాయణపేట జిల్లాలో కోవిడ్ రావడానికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అలాగనే మా ఊర్లో యూత్ మొత్తం కలిసికట్టుగా ఉంటూ మా గ్రామంలో ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అందరం కాంటాక్ట్ చేశాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి 71వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న 150 నిరుపేద కుటుంబాలకు కూరగాయలను జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వంగాల రోహిత్, గంధమల్ల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ యూత్ తరఫున ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రతి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో పేదలు కూడా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే స్కూళ్ళు లేక పనులు లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముందుకొచ్చి శ్రీరామ్ యూత్ వారికి వారి అధ్యక్షుడు మన మంగాల రోహిత్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ చేసేందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలో 27వ వార్డులో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాలతో వార్డు కౌన్సిలర్ సిరివేళ లక్ష్మీకాంతమ్మ, ఎస్ఎం ఫౌండేషన్ చైర్మన్ సిరివేళ శబరి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కరోనా వైరస్ కి భయపడకుండా ప్రజలు ప్రాణాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారికి కార్మికుల దినోత్సవం రోజు సన్మానం చేయడం సంతోషంగా ఉందని ఫౌండేషన్ అధ్యక్షులు తెలిపారు. శ్రమ దోపిడీకి నిరసనగా అనేక కార్మికులు రక్తం చిందించి వాళ్ళు సాధించుకున్నటువంటి రోజుని మేడేగా జరుపుకుంటున్నటువంటి సందర్భం మనం 1886 సంవత్సరం నుండి చూస్తున్నాము. ప్రతి ఒక్క కార్మికుడు దొరకడం కష్టం, యజమాని కావడం చాలా ఈజీ అనే సందర్భంలో ఇప్పుడు ఉన్నది ప్రచారంలో కూడా. ఎందుకనంటే ఒక అనిల్ అంబానీని, ఒక ప్రేమ్జీని ప్రపంచంలో అత్యంత ధనవంతులు తయారు చేసింది ఒక కార్మికుడు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కార్మికులు లేని లోకం అనేది మనం ఊహించలేనటువంటిది. ఇప్పుడు కరోనా వైరస్ సందర్భంగా మన మున్సిపల్ సిబ్బంది చేసినటువంటి వారి యొక్క కష్టాన్ని మేము ఈరోజు గుర్తించాము. వార్డు కౌన్సిలర్ గారి సూచన మేరకు పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాలతోని మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ వెన్నుదన్నుగా నిలవాలని, వారి యొక్క సేవలను గుర్తించాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా వార్డు కౌన్సిలర్ చిరువేళ లక్ష్మీకాంతమ్మ గారి సూచన మేరకు ఎస్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు మున్సిపల్ సిబ్బందిని మేము గౌరవించుకున్నాము. వారి యొక్క సేవలు నిజంగా ఎలలేనివి, రాత్రనక పగలనక. ఒక రకంగా చెప్పాలని అంటే కరోనాకి ఎదురొడ్డి వారి యొక్క ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్ళు చేసినటువంటి కృషిని మేము ఈ విధంగా సన్మానించుకోవడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మున్సిపల్ సిబ్బంది ఎప్పుడైనా ఏ రోజైనా కూడా ఇట్లా ఉంది సమస్య అనగానే స్పందించి ఒక కార్మికుడైనా కూడా మా ఆరోగ్యాలు ఏమైతే అనేది ఆలోచించకుండా అనుక్షణం ప్రజల యొక్క ప్రాణాల కోసం చేసినటువంటి వాళ్ళ కృషిని మేము 2 చేతులు జోడించి మేము నిజంగా వారిని అభినందిస్తున్నాము. ఇంకా వారి సేవలో మేము ఇంకా నిమగ్నమై ఉంటాము. వాళ్ళు చేసినటువంటి సేవకి నిజంగా మేము పాదాభివందనం తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో రోజు రోజుకు విస్తరిస్తున్న రాక్షసి కరోనా, మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. వలస కార్మికుల ఆవేదన విని దిగివచ్చిన ప్రభుత్వాలు, ప్రత్యేక రైళ్లలో సొంత గ్రామాలకు తరలిస్తున్న అధికారులు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ అమలు చేయాలన్న హైదరాబాద్ సిపి. కార్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరుకులు పంపిణీ చేసిన అంజనీ కుమార్. గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న వలస కూలీలకు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మత్స్యకారులకు స్వాగతం పలికిన ఎస్పీ రవీంద్రనాథ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. శ్రీ కన్యకా మాత కామిత వరదాత
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరు